ఈరోజు మా ఇంట్లో నేను చేసినటువంటి తప్పు. పొద్దున్నే 4 గుడ్లు ఉడకబెట్టుకొని తిందామని చెప్పేసి నీళ్ళేసి స్టవ్ ఆన్ చేసేసి వెళ్ళి ఫోన్ చూస్తూ కూర్చున్నాను. ఎంతసేపు అయిందో ఏమో తెలియదు కానీ పట్టుమని ఒక సౌండ్ అయితే వచ్చింది. ఆ సౌండ్ రాగానే నేను ఫ్రిడ్జ్ కూల్ అయిపోయి ఆగిపోయిందిలేమో అనుకున్నాను. తీరా బయటికి వెళ్ళి చూస్తే గుడ్లు మొత్తం అంతా పగిలిపోయి డాకా మొత్తం నల్లగా అయిపోయి అందులో నుంచి వాసన అయితే వచ్చేసింది. వీళ్ళకు ముందే వాసన అంటే పడదు. కానీ ఆ తర్వాత నాకు ఏం చేయాలి ఏం అర్థం కాక రూమ్లో దివాన్లు అక్కడిక్కడ స్ప్రేలు ఉంటే వాసన వచ్చేటి మంచి అవన్నీ తీసుకొని వచ్చి కొట్టేసి మొత్తం దివానీ బాత్రూంలో అక్కడిక్కడ మొత్తం అంతా పెట్టేసి ఇక్కడ బొకూరు అనేది ఒకటి ఉంటుంది. ఆ బొకూరు పెట్టేసి ఇంకా ఎట్ట పడితే అట్ట చేసి అయితే ప్రజెంట్ అయితే డ్యూటీకి అయితే మళ్ళీ వచ్చాను. ఇక ఇంటికి వెళ్తే ఎలా అవుతుందో ఏమో అర్థం కావడం లేదు. ఇంట్లో మా ముసలోడైతే మంచోడు ఏమనడు, ఇంకోసారి ఇటువంటి జరగకుండా చూసుకో, సిలిండర్ కదా ముందే జాగ్రత్తగా ఉండాలనేది చెప్పి వాడు సర్ద చెప్తాడు. కానీ మా ఇంట్లో ఒక అతనైతే ఉన్నాడు, మా ముసలోడు పెద్ద కొడుకు. అతను ఇటువంటి వాసన ఇటువంటి చేసినప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా సీతయ్యలాగా మారిపోతూ ఉంటాడు అన్నమాట. ఇక ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో ఏమో అర్థం కావడం లేదు నాకు. మంచిగా అయితే పర్లేదు, ఇంకా ఏమన్నా తిడితే ఇంకా పడాల్సిందే, ఎందుకంటే తప్పు చేసినాం కాబట్టి. అందుకని ఎక్కువ ఫోన్ చూడకూడదు. ఏం చేద్దాం, మన కర్మ అది. ఆ టైం ఈరోజు ఇలా జరగాలని రాసి పెట్టింది, అలా జరిగిపోయింది. మీకు కూడా ఇటువంటి జరుగుతుంటాయి, అంటే తెలిసి చేయం కానీ తెలియకుండా అప్పుడప్పుడు జరిగిపోతూ ఉంటాయి. వీళ్ళు ఒక్కొక్కసారి రియాక్షన్ ఎక్కువ అయిపోతారన్నమాట. ఎందుకంటే వీళ్ళకు ఇటువంటి మసాలా వాసన ఇటువంటివంట పడవన్నమాట వీళ్ళకు. ఇంకా ఇటువంటి మాడిపోయిన మగ్గుపోయిన వాసన కానీ వచ్చిందనుకో, కొంతమంది అయితే సర్లే పోన్లే ఇంకోసారి జాగ్రత్త అంటారు, ఇంకొంతమంది సీరియస్ అయిపోతారన్నమాట. ఇంకేం చేద్దాం, తప్పదు, మన తప్ప జరిగిపోయింది. ఇంకోసారి ఇలా జరగకుండా అయితే చూసుకోవాలా, ఏం చేద్దాం.